హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. సో ఇక ఈ రోజు రెండో రోజు కూడా బుల్స్ వాళ్ళ పట్టుని చాలా గట్టిగా బిగించారు అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో నిన్న ఒక డోజీ బార్ ఫార్మేషన్ రావటం చూసాం. ప్రాబ్లీ నిన్నటి హై ఏదైతే ఉందో 23,137 దగ్గర బుల్స్ కొద్దిగా సెల్ ఆఫ్ చేశారు అని ఒక ఇండికేషన్ ఇచ్చింది. బట్ ఈ రోజు దానికి అనూహ్యంగా ప్రాబ్లీ 23,180 ఏదైతే హై అయిందో అండ్ క్లోజింగ్ కూడా 23,160 దగ్గర అయింది. అంటే నిన్నటి హై కన్నా ఆల్మోస్ట్ 30-40 పాయింట్స్ పైన క్లోజ్ అవుతుంది షో. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే బుల్స్ వాళ్ళ పట్టుని టోటలీ కంట్రోల్లోకి తీసుకున్నారు లాస్ట్ 2 days లోని. సో ఇది నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో జరుగుతుందా లేదా అని మనం చూడాలి. సో ఈ రోజు నైట్ ఫెడ్ వాళ్ళ డిసిషన్ అనేది అనౌన్స్ చేయబోతున్నారు. ఇంట్రెస్ట్ రేట్ హైక్ ఆర్ నో ఆర్ కామెంటరీ కూడా ఇవ్వబోతున్నారు. అండ్ అగైన్ రేపు మనకి మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. ఇన్ఫాక్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అన్ని కూడా మంత్లీ ఆప్షన్స్ అండ్ మంత్లీ ఫ్యూచర్స్ కూడా ఎక్స్పైర్ అవుతాయి. అదొక కారణంతో మేబీ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో 23,100 కాల్ అండ్ పుట్ ఆప్షన్స్ దగ్గర ఎక్కువ ప్లే చేసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఒక గ్యాప్ అప్ ఓపెన్ 80 పాయింట్స్ తర్వాత ఇండెక్స్ ఎక్కడ కూడా 23,000 కింద ట్రేడ్ అవ్వలేదు. అండ్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద టైమ్ 23,100 పైననే కంటిన్యూస్లీ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో రేపు ఎలా బిహేవ్ చేస్తున్నది మనం చూడాలి. ఒకవేళ మార్కెట్ లో ఇంకా ర్యాలీ వచ్చింది అనుకుంటే కనుక 23,312 అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 60 పాయింట్స్ పైన ఒక మైనర్ హర్డల్ ఉంటుంది. దాని తర్వాత మనం గత వీడియోస్ లో అనుకున్న 23,627 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ రెసిస్టెన్స్ గా మనకి కనపడుతుంది. సో ఆల్ ఇన్ ఆల్ రేంజ్ అనేది ఎక్కడ చేంజ్ అవ్వలేదు. సో గత వీడియోస్ లో మనం చెప్పిన 22,800 ఒక కీ సపోర్ట్ గా నిలవటం చూసాం ఈ వారంలో. అదేవిధంగా 23,600 అనేది ఒక రెసిస్టెన్స్ గా నిలవబోతుందని చార్ట్స్ ప్రకారం ఇండికేట్ చేస్తున్నాయి. సో ఓవరాల్ సెల్ ఆన్ రేజ్ నే మనకి నిఫ్టీ సూచిస్తుంది కాబట్టి ప్రాబ్లీ 23,600 ఆ రేంజ్ వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు సెల్ అని మనం చెప్పుకోవచ్చు. సో రిజల్ట్స్ రియాక్షన్ తోటే ఈ రోజు చాలా స్టాక్స్ వాటి ప్యాటర్న్స్ అనేది ఫామ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ బజాజ్ ఆటో ఒక మంచి రిజల్ట్స్ రావటం తోటి ప్రాబ్లీ ఆ స్టాక్ లో కొద్దిగా గెయిన్స్ అనేది ఇవాళ రావటం చూసాం. ఆఫ్ కోర్స్ లాస్ట్ లో కొద్దిగా ఫిజిల్ అవుట్ అయిపోయింది ఆ స్టాక్ లో. అదేవిధంగా దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అనేది టాటా మోటార్స్ కూడా ఈ రోజు కనపడుతుంది చూసాం. అదేవిధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ లో శ్రీరామ్ బిగ్గెస్ట్ గెయినర్ గా ఈ రోజు నిలిచిందని చెప్పొచ్చు. నిఫ్టీ 4.4% పెరగడం చూసాం. అండ్ ఇన్సూరెన్స్ స్టాక్స్ లో ఒక మంచి బయింగ్ రావటం చూసాం. ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లైఫ్ లాంటి స్టాక్స్ లో. అండ్ ట్రెంట్ సెక్టర్ కి భిన్నంగా ఈరోజు ఒక 2.5% పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ ఎఫ్ఎంసీజీ యాజ్ ఎ సెక్టర్ ఈరోజు వీక్ ట్రేడ్ అవటం చూసాం. అదర్ నేమ్స్ లైక్ మెటల్స్, ఐటీ నేమ్స్ కానీ లేదంటే సిమెంట్ ప్యాక్ ఇవన్నీ కూడా పాజిటివ్ ట్రేడ్ అవటం చూసాం. ఇక లూజర్స్ లో ఇప్పుడే అనుకున్నట్టు ఎఫ్ఎంసీజీ యాజ్ ఎ సెక్టర్ ఎక్సెప్ట్ ఫర్ ట్రెంట్ అన్ని కూడా వీక్ ట్రేడ్ అయ్యాయి. నేమ్స్ లైక్ ఐటీసీ, బ్రిటానియా, హిందుస్థాన్ లీవర్, టాటా కన్స్యూమర్స్ ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అవటం చేశాం. అండ్ మారుతి బిగ్గెస్ట్ గెయినర్ గా ఈరోజు, బిగ్గెస్ట్ లూజర్ గా ఈ రోజు ఇచ్చిందని చెప్పొచ్చు. ఇన్స్పైట్ ఆటో నేమ్స్ కొన్ని పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నప్పటికీ. సో ప్రాబ్లీ ఐ థింక్ 1.2% డౌన్ లో ట్రేడ్ అయింది. అదేవిధంగా ఆటో క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్ లో కూడా కొద్దిగా సెల్ ఆఫ్ రావటం చేసాం. స్టాక్స్ లైక్ ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్ లాంటివి కొద్దిగా సెల్ ఆఫ్ కి రావటం చేసాం. అండ్ టెలికామ్ స్టాక్ ఏదైతే భారతీ ఉందో 1.1% దాకా కింద క్లోజ్ అవటం చేసాం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక కొద్ది అండర్ పర్ఫార్మెన్స్ ఉంది అని చెప్పాలి నిఫ్టీకి కంపేరిటివ్లీ. రీజన్ ఏంటి అంటే కనుక నిన్నటి హై ఏదైతే ఉందో 49,247 అది పెనట్రేట్ చేయలేకపోయింది. ఆఫ్ కోర్స్ 49,287 ఒక మైనర్ హర్డల్ ఉంటుంది విచ్ ఇస్ 20-day మూవింగ్ యావరేజ్. సో ఈరోజు హై జస్ట్ లైక్ 49,200 కిస్ అండ్ గో టైప్ అక్కడ మనకి రావటం చూసాం. ఆఫ్ కోర్స్ క్లోజింగ్ మనకి బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక 49,165 దగ్గర క్లోజ్ అవటం చూసాం. సో నిన్నటి హైతో కంపేర్ చేస్తే ప్రాబ్లీ 40 పాయింట్స్ కిందనే ఈ రోజు హై ఒకటి ఫామ్ అవటం చూసాం. అదర్వైజ్ 49,287 పైన 1 or 2 days క్లోజ్ అవుతే కనుక మేబీ 50,241 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడికి వెళ్ళే ఛాన్సెస్ కనపడుతుంది. సో ఓవరాల్ గా 47,800 అనేది ఒక షార్ట్ టర్మ్ బాటమ్ అయితే ఫామ్ అయిన దాఖలాలు బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి. అండ్ ఒకవేళ దాని కన్ఫర్మేషన్ రావాలి అంటే కనుక 50,300 పైన క్లోజ్ అవ్వాలి. బట్ అగైన్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సెల్ ఆన్ రైజ్ అరౌండ్ 50,000 వరకు అని కూడా చార్ట్స్ సూచిస్తున్నాయి. సో కొన్ని బీట్ అండ్ డౌన్ నేమ్స్ లైక్ ఐడిఎఫ్సి గత 2 రోజులుగా 6-7% పడిన స్టాక్ లో షార్ట్ కవరింగ్ రావడం తోటి 2.6% ఈ రోజు బిగ్గెస్ట్ గెయినర్ గా నిలిచింది బ్యాంక్ నిఫ్టీలో. అదేవిధంగా ప్రైవేట్ బ్యాంక్ నేమ్స్ కూడా ఈ రోజు మంచి యాక్షన్ రావటం చూసాం పాజిటివ్ గా. కోటక్, ఇండస్ఇండ్, యూ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్ ఇవన్నీ కూడా more than 1% పడ్డాయి. ఇక పిఎస్యు నేమ్స్ లైక్ కెనరా,
బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ కూడా కొద్దిగా పాజిటివ్ ట్రేడ్. పిఎన్బి బిగ్గెస్ట్ లూజర్ గా నిలిచింది ఈరోజు, 2% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. యాక్సిస్ స్వల్ప నష్టంతో జస్ట్ అబౌట్ 0.04% కింద మనం క్లోజ్ అవుట్ అని చూసాం. ఇక ఎఫ్&ఓ నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది విట్నెస్ అయింది. సో ప్రాబ్లీ లాట్ ఆఫ్ నేమ్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా బీట్ అండ్ డౌన్ అయిన నేమ్స్ లోనే మంచి రికవరీ అండ్ గెయినర్స్ గా నిలవటం చేసాం. సో టు నేమ్ ఫ్యూ, ఐ థింక్ కేపీఐటీ టెక్నాలజీస్ కానీ, లారస్ ల్యాబ్ కానీ, సిజీ పవర్, ఐఎక్స్ కానీ, జొమాటో, క్యాంప్స్, పర్సిస్టెంట్, ఇండియన్ హోటల్స్, యాంజెల్ వన్, సుప్రీం ఇండస్ట్రీస్, ఎన్సిసి, మన్నాపురం, ఇవన్నీ కూడా బిట్వీన్ 5 to 10% కూడా పెరగటం చేసాం. అగైన్ ఇక్కడ మనం చూస్తే కనుక న్యూ ఎడిషన్స్ ఏవైతే గత కొన్ని రోజులుగా బీట్ అండ్ డౌన్ అవుతాయో వాటిల్లోనే ఒక మంచి అప్మూవ్ రావటం చూసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో మనం చూస్తే కనుక సిమెంట్ ప్యాక్ కొద్దిగా వీక్ ట్రేడ్ అయింది, అంబుజా ఇవన్నీ కొద్దిగా వీక్ ట్రేడ్ అవటం చూసాం. అదేవిధంగా జేఎస్డబ్ల్యూ ఎనర్జీ నిన్న ఆఫ్టర్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ఇన్ఫాక్ట్ ఈరోజు ఒక గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తోటి ఒక స్టేజ్ లో ఆల్మోస్ట్ 10% దాకా కరెక్ట్ అయిన స్టాక్ క్లోజింగ్ వస్తే 6% దాకా నెగటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. ఇక్కడ కూడా క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ బర్జర్ పెయింట్స్ ఒక 2.5% పర్సెంట్ చేసాం. ఇక నిఫ్టీలో మనం చూసిన ప్రాబ్లీ ఎఫ్ఎంసీజీ నేమ్స్, డాబర్ లాంటి స్టాక్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ కొన్ని వీక్ స్టాక్స్ లైక్ బయోకాన్ ఇవన్నీ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుట్ చేసాం. ఇక ఈరోజు చెప్పుకోవాల్సిన సెక్టర్ స్పెషాలిటీ కెమికల్స్ లో ఐ థింక్ వీ నీడ్ టు టాక్. ఎందుకంటే గ్యాస్ ప్రైజెస్ రైజ్ అవుతాయని ఒక టాక్ రావడంతో మోస్ట్ ఆఫ్ ద స్పెషాలిటీ కెమికల్స్ లైక్ నవీన్ ఫ్లోరిన్, దీపక్ నైట్రైట్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. అదేవిధంగా ఫర్టిలైజర్ నేమ్స్ కూడా ఈరోజు పాజిటివ్ గా ఉన్నాయి. కోరమాండల్, చంబల్ అండ్ జిఎన్ఎఫ్సి లాంటి స్టాక్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుట్ చేసాం. అపార్ట్ ఫ్రమ్ ఇండివిజువల్ నేమ్స్ ఈ సెక్టర్స్ కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయని చెప్పొచ్చు. ఇక క్యాష్ మార్కెట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాస్ ప్యూర్ రిజల్ట్స్ ప్లే ఆర్ ఈవెంట్ ప్లే అని చెప్పాలి. సో ఎంఈ ఆర్గానిక్స్ నిన్న క్లోజింగ్ లో మనకు ఒక రిజల్ట్స్ రావడం చూసాం, ఒక హ్యూజ్ పాజిటివ్ ట్రేడ్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈరోజు ఒక 20% అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయింది అండ్ వాల్యూమ్స్ కూడా వెరీ వెరీ హ్యూజ్. సో దీనిలో యావరేజ్ వాల్యూమ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా 1.5 to 3 lakhs అయ్యేది, ఈరోజు 28 lakhs వాల్యూమ్ జరగటం చూసాం. సో మంచి కంపెనీస్ రిజల్ట్స్ బాగా అనౌన్స్ చేస్తే రివార్డ్ చేస్తా కంటే ఇది ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలి. అదేవిధంగా ఈ రోజు అరౌండ్ 2:30 ఆ టైంలో దీపక్ ఫర్టిలైజర్స్ లో రిజల్ట్స్ రావటం చూసాం. ఆ స్టాక్ కూడా అనూహ్యంగా ఆల్మోస్ట్ 1120 నుంచి 1315, 200 రూపీస్ పెరగటం చూసాం. దీనిలో కూడా ఒక హ్యూజ్ వాల్యూమ్ జరగటం చూసాం. అబౌట్ 65 lakhs వాల్యూమ్ జరిగింది. దీనిలో యావరేజ్ వాల్యూమ్ చూస్తే కనుక బిట్వీన్ 5 and 8 lakhs కూడా జరుగుతాయి వాల్యూమ్స్. అండ్ కొన్ని అదర్ నేమ్స్ లైక్ జిఎండిసి కానీ, ఓల్టాంప్ కానీ, లిండే ఇండియా కానీ, అనంతరాజ్ ఏదైతే లాస్ట్ 2 days లో 20% లోవర్ సర్క్యూట్స్ అయ్యి ఈరోజు 10% అప్పర్ సీలింగ్ లో క్లోజ్ అవుట్ అని చూసాం. వాల్యూమ్స్ సేమ్ అలానే ట్రేడ్ అయ్యాయి. నిన్న మొన్న 1.2 crores అరౌండ్ వాల్యూమ్స్ ఉంటే ఈరోజు 1 crore వాల్యూమ్ దాకా జరగటం చూసాం. అదేవిధంగా క్యాప్స్టన్, గ్రావిటా, పాలీప్లెక్స్, జ్యోతి సిఎన్సి ఇవన్నీ కూడా బీట్ అండ్ డౌన్ నేమ్స్ లాస్ట్ 1 week లో. ఇవన్నీ కూడా బిట్వీన్ 7 to 9% దాకా పెరగటం చూసాం. అండ్ వీక్ అయిన నేమ్స్ మనం చూస్తే కనుక లార్జ్ వాల్యూ ఉన్న స్టాక్స్ లో కంటిన్యూస్ సెల్లింగ్ రావటం చూస్తున్నాం. సో ఈ రోజు కూడా కొన్ని నేమ్స్ లో సెల్లింగ్ రావటం చూసాం. సో ఎంపీఎస్ఎల్ స్టాక్ లో, అదేవిధంగా పీటీసీఏఎల్ ఒక 4% కింద ట్రేడ్ అవటం చూసాం. పవర్ మెక్ ఒక 5% కింద ట్రేడ్ అవటం చూసాం. ఒక స్టేజ్ లో ఆల్మోస్ట్ 10% or 12% దాకా వీక్ అవటం చూసాం. పవర్ మెక్ విచ్ హ్యూజ్ వాల్యూమ్ 7 lakhs వాల్యూమ్ జరగటం చూసాం. దీనిలో 50 to 60,000 per day కన్నా ఎక్కువ వాల్యూమ్స్ జరగవు. సో అలా బిగ్ వాల్యూ నేమ్స్ తో పాటు ప్రాబ్లీ అదర్ నేమ్స్ లైక్ డేటా మ్యాటిక్స్ కానీ, సాంఘీ ఇండస్ట్రీస్ కానీ, తత్వ కానీ, ఇన్ఫాక్ట్ క్రాఫ్ట్స్ మ్యాన్ 4,000 రూపీస్ ప్లస్ ఉన్న స్టాక్, ప్రాజ్ ఇండస్ట్రీస్ కూడా ఇవన్నీ కూడా వీక్ ట్రేడ్ అవటం చేసాం. ఇక వన్ స్టాక్ స్పెసిఫిక్ గా చెప్పుకోవాల్సింది ఏజీఐ గ్రీన్ ప్యాక్. సో ఈ స్టాక్ లో అనూహ్యంగా సెకండ్ హాఫ్ లో +5% నుంచి -18% దాకా కిందకి రావటం చేసాం. అండ్ వాల్యూమ్ కూడా 26 lakhs వాల్యూమ్ జరిగింది. 2 lakhs per day అయ్యే స్టాక్ లో ఇది. దీనికి ప్రధాన కారణం వాళ్ళు ఒక కోర్ట్ కేసు లూజ్ అయ్యారు సుప్రీం కోర్టులోనే ఒక వార్త రావడంతో ఇది ఒక మల్టీ మంత్ లో దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ అవుట్ అని చూసాం. సో ప్రాబ్లీ ఈ స్టాక్ న్యూస్ బేస్ ఉంది కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో వీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ అని మా అడ్వైస్. ఇక ఐ థింక్ రేపు మనకి నిఫ్టీ వీక్లీ మంత్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది, అదేవిధంగా ఫ్యూచర్స్ కూడా ఎక్స్పైర్ అవుతాయి. ఎఫ్ఐఎస్ స్వల్పంగా షార్ట్ కవరింగ్ అయితే జరుగుతుంది అహెడ్ ఆఫ్ ఎక్స్పైరీ, బట్ మార్కెట్ దానికి భిన్నంగా రియాక్ట్ అవ్వట్లేదు. జనరల్లీ ఎఫ్ఐ షార్ట్ కవరింగ్ వస్తే 3 to 500 points నిఫ్టీ పెరిగే టైప్ ఆఫ్ మార్కెట్ లో ఇప్పుడు మనం ఓన్లీ 200 points పెరగటం చూస్తున్నాం. అది ఎలా పే అవుతుందో చూడాలి. అగైన్ ఈరోజు ఫెడ్ డిసిషన్ రాత్రి ఉంది, అది ఎట్లా
రేపటి మార్కెట్కి ఉపయోగపడుతుందో కూడా చూడాలి. ఇక ఫ్రైడే రోజు మనందరికి తెలిసిందే బడ్జెట్. ఆ రోజు కూడా ట్రేడింగ్ ఉంది కాబట్టి ఐ థింక్ ఫ్రైడే రోజు మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది కూడా చాలా చాలా కేర్ఫుల్గా వాచ్ చేయాలి. ఇక రిజల్ట్ సీజన్ ఎలా కొనసాగుతుంది కాబట్టి గుడ్ రిజల్ట్స్ ఇచ్చిన కంపెనీస్కి మంచి రివార్డ్ రావటం చూస్తున్నాం. అదేవిధంగా రిజల్ట్స్ బాగాలేని కంపెనీకి ఐ థింక్ ఒక పనిష్మెంట్ అనేది రావటం చూస్తున్నాం. సో ఇలాంటి టైంలో కేర్ఫుల్గా ఉండాల్సిన టైం డెఫినెట్లీ ఎక్కడైనా ప్రాఫిట్స్ ఉంటే కనుక పార్షియల్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేయాలి. సో వాస్ట్ ఈస్ నాట్ ఎట్ ఓవర్ అని అనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్. సో 23,600 ఆర్ 800 పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఐ థింక్ అది ప్రాఫిట్స్ అనేది యూజ్ చేయాలి. మన దగ్గర ఉన్న స్టాక్స్ ని కంటిన్యూస్ గా ఎవాల్యుయేట్ చేసుకుంటూ ప్రాబ్లీ రిజల్ట్స్ ఎక్కడైతే బాగాలేదో వాటిల్లోంచి ఎగ్జిట్ తీసుకోవటం ఇట్స్ గుడ్ ఐడియా అని మా సజెషన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.